నమస్తే క్రియేటర్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం బాగా డ్యామేజ్ అయిపోయిన పాత ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని మనం రిక్రియేట్ ఎలా చేయాలి అంటే వాటిని ఫిక్స్ చేసుకొని ఎలా చేయాలి. ఇంతకుముందు ఫోటోషాప్లో కానీ ఇట్లాంటి టూల్స్ మనం నేర్చుకొని చాలామంది చేస్తూ ఉండేవారు. కాకపోతే అది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మీరు ఆ ఫోటోషాప్ నేర్చుకోవాలి, లేకపోతే అందులో టూల్స్ నేర్చుకోవాలి, జనరేటివ్ ఫిల్ ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా ఈజీగా జస్ట్ మనం దానికి ఇలా చెయ్యి, ఇలా మాడిఫై చేయని మాత్రం చెప్తే ఒక ప్రాంప్ట్ ఇస్తే, దాన్ని ప్రాంప్ట్ అంటారు, ఒక మెసేజ్ అనమాట. ఆ మెసేజ్ మనం దానికి ఇస్తే అది ఆటోమేటిక్గా ఒక 2 నిమిషాల్లో లేకపోతే 1 నిమిషం, డిపెండ్స్ మనం ఏ టూల్ వాడుతున్నామో అనే దాని మీద డిపెండ్ అయ్యి 1-2 మినిట్స్లోనే మనకి ఈజీగా ఫ్రీగా కంప్లీట్ పర్ఫెక్షన్తో ఉండే ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ క్రియేట్ చేయడానికి అయితే చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి, ఆర్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను సింపుల్గా ఒకటి చెప్తాను. మీరు ఆల్రెడీ thumbnail చూస్తున్నారు కాబట్టి డ్యామేజ్డ్ ఫోటోని ఈ హెచ్డి ఫోటో కింద, కలర్ ఫోటో కింద మార్చుకోవడం ఎట్లా, దాన్ని ఫిక్స్ చేయడం ఎట్లా, డ్యామేజ్ని రిపేర్ చేయడం ఎట్లా అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో దీనికోసం మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే, మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు చాట్ జీపీటీలో కూడా చేయొచ్చు. కాకపోతే నాకు ఇది చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫేస్ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి అనమాట, ఒరిజినల్ పర్సన్తో మ్యాచ్ అవుతున్నాయి. సో దీని పేరు ఏంటంటే పర్ప్లెక్సిటీ. మీరు పర్ప్లెక్సిటీ అని టైప్ చేయొచ్చు, PRPLEXITY పర్ప్లెక్సిటీ అని టైప్ చేయండి. జస్ట్ గూగుల్లో వస్తుంది, క్రోమ్లో వస్తుంది కదా, అక్కడ టైప్ చేయండి. దాని తర్వాత మీరు సైన్ ఇన్ అడిగితే మీరు ఖచ్చితంగా మీ జీమెయిల్ అకౌంట్ని యూజ్ చేసుకొని, లేకపోతే మీ దగ్గర వేరే అకౌంట్స్ ఉంటాయి కదా, డిస్కార్డ్ కానీ ఇట్లాంటి అకౌంట్స్ కానీ అట్లాంటివి యూజ్ చేసుకుని మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. రిస్టోర్ దిస్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో బై రిమూవింగ్ ఆల్ విజిబుల్ డ్యామేజెస్ లైక్ స్క్రాచెస్, స్ట్రెయిన్స్, క్రీజెస్, ఏదంతా మచ్చలు అవి పడుతున్నాయి అవన్నీ రిమూవ్ చేయమని. షార్పన్ ద ఇమేజ్ టు హై డెఫినేషన్ విత్ క్లియర్ ఫేషియల్ డీటెయిల్స్ అండ్ న్యూట్రల్ టెక్స్చర్స్. యాడ్ రియలిస్టిక్, హిస్టారికల్, యాక్యురేట్ కలరైజేషన్ టు స్కిన్ టోన్స్. ఆ ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో దానికి దానికి దగ్గరగా ఉండే కలర్స్ యాడ్ చేయమని చెప్పి, క్లోత్స్ కానీ, హెయిర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఒక మంచి వింటేజ్ లుక్ ఉండాలి. మరి ఇప్పుడు మోడర్న్ లుక్లా కాకుండా వింటేజ్ లుక్లా ఉండాలి. ఫైనల్ ఇమేజ్ ప్రొఫెషనల్లీ కలర్డ్ అండ్ రిస్టోర్డ్ హెచ్డి పోర్ట్రేట్లా ఉండాలి అని చెప్పి క్లియర్గా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఈ ప్రాంప్ట్ నేను ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, మీరు అక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ రైట్ సైడ్లో ఇక్కడ మీరు అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ డ్యామేజ్డ్ అని ఉంది కదా, మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్యామేజ్డ్ అని ఉంది కదా, ఈ ఫోటో నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఈ ఫోటోని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తుంది, అప్లోడ్ అవుతుంది. జస్ట్ 1.5 MB కాబట్టి అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ యారో కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1-2 మినిట్స్ గ్యాప్లోనే ఇది అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఫోటోని అనాలిసిస్ చేస్తుంది. స్క్రాచెస్ ఉన్నాయి, క్రీజెస్ ఏమైనా ఉంటే బ్లర్ చేసేస్తుంది, షార్పనింగ్ చేస్తుంది, డెఫినేషన్ మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. ఏం చేయబోతుందని డీటెయిల్స్ ఇస్తుంది. రియలిస్టిక్ కలరైజేషన్ ఇస్తాను, స్కిన్ టోన్స్, లేకపోతే హెయిర్ క్లాతింగ్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇస్తాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1-2 మినిట్స్, నాకైతే 1 మినిటే పట్టింది. 1 మినిట్ 2 మినిట్స్ గ్యాప్లోనే మనకి ఇక్కడ ఫోటో ఒకటి జనరేట్ అయింది చూడండి. ఇది ఒరిజినల్ ఫోటోతో మీరు కంపేర్ చేసి చూడండి. నేను మీకు ఇప్పుడు 2 ఫొటోస్ చూపిస్తాను అనమాట, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఒరిజినల్ ఫోటో, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుండొచ్చు. ఇది ఒరిజినల్ ఫోటో అనమాట, ఇలా ఉంది. సో ఇది మాడిఫైడ్ ఫోటో ఎలా అయింది చూడండి. సో ఈ రెండు ఒకసారి మనం పక్కన పెట్టుకొని చూద్దాము. సో ఇది ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది చూడండి. మీ ఫేస్ ఫీచర్స్ కానీ, ఇక్కడ లిప్స్ కానీ, నోస్ కానీ, ఐస్ కానీ, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుంది అనమాట. మేబీ ఈ ఒరిజినల్ పర్సన్కి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కనుక, లేకపోతే ఈ ఒరిజినల్ పర్సన్ ఉంటే కనుక వాళ్ళకే తెలుసు ఇది ఎంత మ్యాచింగ్ అవుతుంది అనేది. కాకపోతే జనరల్గా చూస్తే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ టూ మచ్ ఆర్డ్గా ఇక్కడ ఒకలా ఉంటే అక్కడ ఇంకొకలా ఉండడం అట్లా ఏం లేదనమాట. ఫోటో చూడండి, ఫోటో అయితే నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అన్నమాట, చాలా బాగుంది. సో ఇలాంటి మీ డ్యామేజ్డ్ ఫొటోస్ని మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఇంకా వేరియస్ టూల్స్ ఉంటాయన్నమాట. మీరు చాట్ జీపీటీ వాడచ్చు, మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ ఐడియా అని ఉంటుంది కదా, చాట్ జీపీటీలోకి వెళ్ళి కూడా మీరు సేమ్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. సేమ్ ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ ఆబ్వియస్గా కొంచెం టైం పడుతుంది చాట్ జీపీటీలో, అదే పర్ప్లెక్సిటీలో అయితే మీకు కొద్దిగా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ AI టూల్స్ ఉపయోగించుకొని మీరు మీ డ్యామేజ్డ్ ఫోటోస్ని, మీ డ్యామేజ్డ్ ఫోటో ఇందాక ఎలా ఉందో నేను మీకు చూపించా కదా,
ఇలా ఉన్న డ్యామేజ్డ్ ఫొటోస్ని మీరు హెచ్డీగా లేకపోతే పోర్ట్రేట్గా మీరు చేసుకోవచ్చు అనమాట, కింద ఉన్న ప్రాంప్ట్ యూజ్ చేసి. మీకు ఈ డీటెయిల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సింపుల్ వీడియోనే, మీకు ఏఐ టూల్స్ టచ్లోకి రావాలి, మీకు అందరికీ తెలియాలి అన్న డీటెయిల్స్ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు ఒక ఫోటో ఉండేదన్నమాట, అది చాలా బాగుండేది, అది డ్యామేజ్ అయిపోయింది. దాన్ని కూడా నేను రిస్టోర్ చేశాను, దాన్ని యానిమేట్ చేశాను. అంటే ఆ ఫోటో నుంచి నేను ఒక వీడియో కూడా తయారు చేశాను అనమాట. దానికి నేను మెటా ఏఐ వాడాను. మెటా ఏఐ కూడా మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే మెటా ఏఐలో ఈ ఫోటో రిస్టోరేషన్ అనేది సరిగ్గా రావట్లేదు అనమాట. మీరు ఈ ఫోటో రిస్టోరేషన్లు అవి మెటా ఏఐలో మాత్రం ట్రై చేయకండి. ఏదో చాట్ జీపీటీ ఆర్ పర్ప్లెక్సిటీలో ట్రై చేయండి, మీకు గ్యారంటీగా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. మీ ఓల్డ్ ఫొటోస్ కానీ, లేకపోతే మీ ఎవరైనా పూర్వీకులు కానీ, లేకపోతే పెద్దవాళ్ళ ఫొటోస్ కానీ, చిన్నప్పుడు ఫొటోస్ కానీ, అవి మీరు రిస్టోర్ చేయడానికి ఇవి బెస్ట్ టూల్స్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.